టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవోను తెచ్చి ఒకరోజు గడవక ముందే ఆ జీవో పైన వాళ్ళు అనుచరులతో కేసు వేయించారు. జాగృతి ఎంబీసీ విభాగం అధ్యక్షులు రాచమల్ల బాలకృష్ణ. అంటే ఈ రిజర్వేషన్ల మీద మోసం చేస్తూ రిజర్వేషన్లని చేసినట్టు చేసి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఒక చేతితోటి గుంజుడు, ఒక చేతితోటి ఇచ్చుడు, ఇంకో చేతితోటి గుంజుడు అంటే ఇదే. ఎందుకంటే ఆల్రెడీగా రాష్ట్రంలో 2 సంవత్సరాల నుంచి బీసీలు ఏ అయితే అనుమానాలు పడుతుర్రో, ఏ అయితే అనుమానాలు చేస్తుర్రో ఇది చట్టబద్ధత కావాలి, ఏదో ఉట్టిగా జీవోలు చేయడము, గవర్నర్ దగ్గర పెండింగ్లు ఉన్నదాన్ని ఎంబడే జీవో చేసి 9 జీవో చేసి ఇది చేయడం అనేది ఇలా ఇటువంటి లీగల్ సమస్యలు వస్తాయని కూడా అనేకమైనటువంటి బీసీ సంఘాలు అనేక వేదికల ద్వారా చెప్పడం జరిగింది. ఇటువంటి లీగల్ సమస్యలు రాకుండా ప్రభుత్వం కట్టుదిట్టంగా మరి ప్రతిదీ కూడా ఆలోచన చేసి ప్రతిదీ కూడా సబ్జెక్టు పరంగా ప్రతి మేధావులతోటి చర్చించి ఇవన్నిటిని కూడా చేయాలని కూడా అనేక సందర్భాల్లో మేధావులు బీసీ మేధావులందరూ కూడా ఎంతోమంది కూడా ఈ ప్రభుత్వాన్ని చెప్పింది. అయినా కానీ పెడచెవిన పెట్టి ఏదో మేధావుల కమిటీ కూడా వేసారు, వాళ్ళు కూడా పట్టించుకోకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే వేసిన ఒక రోజు గడవక ముందుకే నీ అనుచరుడే మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తే ఆయన మాధవరెడ్డి గారు వేయడం జరిగింది. మరి ఈ విధంగా మీ పరిపాలన ఉంది. ఎంతసేపు కూడా ఏదో షో చేయడం తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నటువంటి చిత్తశుద్ధి అనేది ఈ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇలా 2 సంవత్సరాల కాలంలో కూడా ఎక్కడ కూడా 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో చెప్పారు. మీరు ఎప్పుడైనా ముందడుగు వేసిరా? లేదు. జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు దీన్ని నెత్తిమే చేసుకొని ఊరూరు తిరిగి మనం ఉన్నటువంటి జిల్లాలలో అన్ని జిల్లాలలో కూడా 33 జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి మీ మొడలు పెంచితేనే, మీ ఎంబడి పడితేనే, మీ మొడలు పెంచితేనే మీరు ఈ యొక్క 42% రిజర్వేషన్లు అసెంబ్లీలో ఆమోదించరు. 2 బిల్లులు అనే సోయి కూడా మీకు లేదు. కవితక్క గారే చెప్పడం జరిగింది. విద్యా ఉద్యోగ రాజకీయాల్లో కూడా 2 బిల్లులు ఉండాలి, 2 సపరేట్ బిల్లులు చేయాలంటేనే మీరు ఆ రోజు అసెంబ్లీలో దాన్ని బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఏదో మామూలు మాట లెక్క ఏదో వీళ్ళు అడుగుతారా బీసీలు, ఏదో చెప్పినాం అయిపోయింది, ఇది అయ్యేదిగా చేసేది కాదనే విధంగా మొన్న కూడా మీరు ఒక వ్యక్తి పిటిషన్ వేసారు. ఈ 42% రిజర్వేషన్లు అమలైనట్టయితే ఇలా ఉన్నటువంటి ఇలా 42% ఇస్తే మొత్తం కూడా 67% రిజర్వేషన్లు అవుతుంది. ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ఇది విరుద్ధం అని కూడా అతను హైకోర్టును ఆశ్రయించారు. ఈ మాత్రం మీకు తెలియదా? ఏ మాత్రం కూడా మీకు ఇవన్నీ విషయాలు కూడా తెలవాలి. మీరు కులగణన చేసిరు, ఏ కులం ఎంత ఉందో కూడా ఎవరిని చెప్పకపోతే ఏదో 2-3 కులాలకు ఈ లెక్క ఉందని కూడా జీవో జారీ ఏదో లీక్ చేస్తారు. ఇవాళ 133 కులాలల్లో ఏ కులం ఎంత జనాభా ఉంది, ఎవరెంత ఉంది, మరి ఉద్యోగ రాజకీయ ఆర్థిక అసమానతలపైన కూడా మీరు సర్వే చేసిరు. 100 కోట్లు అంటారు, 10,000 మందిని అధికారులను పెట్టి మేమందరూ కూడా పెద్ద ఎత్తున ఇక రాష్ట్రంలో ఏ కులానికి కూడా అన్యాయం జరిగిన కులాలను అన్నిటిని ఆర్థిక సమతుల్యం చేస్తాము, రాజకీయంగా వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్తారు. ఏది నీ రాజకీయం, ఏది నీ ఆర్థిక సమతుల్యత, మొత్తం కూడా నీ ఏ కులం ఎంత ఉంది కూడా నీకే తెలియదా? మరి అలా ఉన్నట్టు ఉపవర్గీకరణ కూడా చేస్తామని చెప్పారు మీరు కామారెడ్డిలో. ఉపవర్గీకరణ మాటనే అవతల పడేసిరు. ఇలా ఏది కూడా సబ్జెక్ట్ లేనిది, ఏది కూడా మెటీరియల్ లేనిది, ఇలా మీరు ఏం మెటీరియల్ ఏంది మీ అడ్వకేట్ జనరల్ పోయి ఆడ తోక ముడుచుకొని వచ్చాడు. మీరు ఏమి కూడా చెప్పబోతున్నారు? ఎందుకు చేస్తున్నారు మీరు? ఎట్లా జీవో అవుతుంది? గవర్నర్ ఆమోదం చేయండి, 1 నెల 2 నెలల్లో వెయిట్ చేయక మీకు అంత తొందర ఎందుకు? ఆయన చెప్పండి, ఏం చేయండి, సంతకం పెట్టండి, ఆమోదించండి, మీకు అందుకెందుకు తొందర అని కూడా ఆయన మొటికాయలు వేసినా కానీ మీకు జ్ఞానం రాకపో ఏదో పోతిరి చేసిరి వస్తుంది. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఏదో మీరు కాంగ్రెస్లో ఉన్న బీసీలు కూడా మీరు బాగా ఆలోచన చేయండి. మంత్రులారా, పీసీసీ ప్రెసిడెంట్ మీరందరూ కూడా బాగా ఆలోచన చేయండి. ఇది పెద్ద మోసం జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, కుతంత్రాలు జరుగుతున్నాయి. ఇలా మీ ముఖ్యమంత్రి గారు ఇలా బీజేపీ పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకం, నరేంద్ర మోడీ గారు మెప్పు కోసము ఇలా రిజర్వేషన్ లాపుతుండు, నరేంద్ర మోడీ గారి మొప్పి కోసం ఈ రిజర్వేషన్ లాపుతురు. ఈ అన్నిటిని కూడా మీ కాంగ్రెస్ పార్టీ గమనించాలి, రాహుల్ గాంధీ గారికి గమనించాలి. ఏదో 4 ఓట్ల గురించి మీరు ఇవన్నీ కూడా మోసం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా మోసం చేసే కుట్ర జరుగుతుంది. ఇవన్నిటిని కూడా మీరు ఆలోచన చేసి రానున్న రోజులలో కవితక్క గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు అలుపెరగని పోరాటం వల్లనే మీ మెడలు వంచి ఇలా అసెంబ్లీలో మీకు 2 బిల్లులు పాస్ అయినాయంటే కవితక్క గారి పోరాటమే. 42% రిజర్వేషన్లు బిల్లు చేసిందంటే అది కవితక్క గారి పోరాటమే. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇలా రాష్ట్రంలో ఇలా
ప్రజల సమస్యలన్నింటిని కూడా ఒక ప్రతిపక్షంగా ఏ ప్రతిపక్షాలు కూడా చేస్తలేవు. ఇలా రాష్ట్రంలో ఒక మనిషికి ఆపద ఉన్నా, మనిషికి సమస్య ఉన్నా జాగృతి కేంద్ర పార్టీ కార్యాలయానికి పోతేనే అక్కడ న్యాయం జరుగుతుందని ప్రజలందరూ కూడా విశ్వసిస్తారు, ప్రజలందరూ కూడా ఇక్కడ ఇద్దేస్తారు. కాబట్టి రానున్న రోజులలో కవితక్క గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. మీరు ఏదో మోసపూరిత వాగ్దానాలు మోసపూరితం చేస్తే ఇలా బీసీలను మోసం చేయాలన్న ప్రయత్నం మీరు ఇట్లా చేస్తే బిడ్డ ఖచ్చితంగా కవితక్క గారి నాయకత్వం